అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. 30 డేస్ వీడియోస్లో 7th వీడియోకి అయితే మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో ఫుల్ వాయిస్ ఓవర్తో కటింగ్ అయితే ఉంటుందండి. అది బ్యాక్ పార్ట్ వరకు కటింగ్ చేశాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చూసి పూర్తి వరకు చూసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇవి దీని కంటిన్యూషన్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటే చూడండి. మీకు కటింగ్ ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఉంటుంది. పార్ట్ 1 అంటే బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, అలాగా క్రాస్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. ఓపెన్స్ ఉన్న వైపు మనకు ఆపోజిట్గా ఉండాలి. క్లోజ్గా ఉన్న వైపు మనకి ఎల్లు ఉండేలా చూసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. నాకైతే మెయిన్ బల్ల లేదండి, నేను కిందనే కట్ చేసుకుంటాను. ఇప్పుడు వీడియో కోసం అయితే ప్రస్తుతానికి నేను వచ్చేసి మిషన్ బల్ల మీద చిన్నది ఉంటుంది కదా, అక్కడికి అడ్జస్ట్ చేసుకొని అయితే నేను చూపిస్తున్నాను మీకు. క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నాను మీకు. ఇప్పుడు చూసేయండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే తీసేస్తున్నానండి. అంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కటింగ్ చేస్తున్నా. మీకు ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు కదా, అందుకని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే కింద వైపు మనం ఇది సమానంగా కోరాస్ అంటే ఇవి చివరన అనేది సమానంగా ఉందో లేదో చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. సమానంగా లేకపోతే అక్కడికి కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది సమానంగానే ఉంది, కానీ ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గుల కింద కటింగ్స్ అయితే ఉన్నాయి కదా, అందుకని అక్కడ కటింగ్ అనేది చేయడం కోసం ఇక్కడ లైన్ పెట్టుకున్నా. అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ వరకు నేను మార్కింగ్ చేసుకున్నా అండి. ఇది వచ్చేసి మనం నడుము పట్టి జాయింట్ చేసుకునే దానికి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు మనకి ఆదికి ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మనం ఇది కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి అయితే ఆది బ్లౌజ్ని రివర్స్గా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఇక్కడ మనం నడుము అనేది ఎంత లూజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. నడుము లూజుని ఈ విధంగా మనం సైడ్ జాయింట్లు ఏమైతే చేస్తామో ఖర్చు దగ్గరికి పట్టుకొని ఈ చివరి నుంచి ఇక్కడ వరకు పెట్టాలండి. నాకు ఇక్కడ సైడ్ జాయింట్ అనేది ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నా. అలాగే ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ చేశానండి. ఇప్పుడు అదే విధంగా మనం ఇక్కడ వచ్చేసి నడుము బద్దు ఉంటుంది కదండి, నడుము బద్దు పొడవు ఎంత ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కూడా ఇక్కడ మనం ఈ డాట్ ఏదైతే వేసామో డాట్ ఖర్చు పైనుంచి పట్టుకొని ఇక్కడ ఖర్చు పైనుంచి పట్టుకోవాలండి. ఖర్చు పైనుంచి అయితే పట్టుకొని ఇక్కడ వరకు పొడవు మనకి ఎంత అయితే వచ్చిందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఖర్చుతో పాటు షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా మనకి, ఆ ఖర్చుతో పాటు అయితే పెట్టుకోవాలండి. ఇలా ఖర్చు ఎక్కడి వరకు అయితే వచ్చిందో మనకి అక్కడ వరకు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచి ఇది ఎంత పొడవు ఉందో మనకి బ్లౌజ్ పొడవు తెలియాలంటే టేప్ అయితే ఈ విధంగా తీసుకొని మనం టేప్తో ఇక్కడ నుంచి మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసామో అక్కడ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒకసారి కొలుచుకోవాలన్నమాట. నాకు వచ్చేసి ఖర్చులతో కలిపి ఇది 13.5 అయితే వచ్చిందండి. ఇదే 13.5ని ఇంకో వైపు దగ్గరికి మార్కింగ్ చేసుకొని మంచిగా ఇలాగైతే మనం స్ట్రైట్గా లైన్ అయితే తీసేసుకోవాలి. ఈ లైన్ మీద మనం షోల్డర్ అలాగే నెక్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నాకు నెక్కు వచ్చేసి ఒక 2.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నానండి. విడ్త్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచుల దాకా అయితే మార్కింగ్ చేస్తున్నా. దీన్ని కూడా మనం డబ్బా షేప్లోకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ మూల నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా రౌండ్గా అయితే తీసేసుకోవాలన్నమాట.
రౌండ్ షేప్ అయితే వచ్చింది కదా నీట్గా. ఇప్పుడైతే మనం చంక డౌన్ని మార్కింగ్ చేసుకుందామండి. ఈ విధంగా ఇక్కడ పైకి వచ్చే దగ్గర నుంచి పట్టుకొని మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా మనకి చేతులు జాయిన్ చేసింది, అక్కడ వరకు అయితే మనం మార్కింగ్ చేయాలి. ఇది ఖర్చు పైకి ఉందండి, కుట్టు దగ్గరికి అయితే ఒక మార్కింగ్ చేశాను, కింద ఖర్చుకు ఒక మార్కింగ్ అయితే సారీ అండి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేశాను, ఖర్చు కోసం ఒకటి పైకి మార్కింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఈ రెండాటిని మనం ఇలా కలిపేసుకుందాము ఒక బాక్స్ షేప్ లోకి. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే మనం మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ బేస్ చేసుకొని సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు షోల్డర్ ని కొలుచుకొని మనం షోల్డర్ ని సెట్ చేయాలన్నమాట. షోల్డర్ వచ్చేసి ఇగో చూడండి, ఇక్కడ నుంచి ఇలాగా ఖర్చుతో పట్టుకొని మనం తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఖర్చు మనకి ఇక్కడ ఖర్చు కోసం ఉంటది కదా, 1/2 ఇంచ్ ఖర్చు కోసము మార్కింగ్ చేసుకొని ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇక్కడ వరకు ఖర్చుతో కలపాలి. ఒక్కసారి అయితే ఇది చూడండి 5.5 వచ్చింది కదా, ఈ 5.5 ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే సమానంగా ఉండడం కోసం, హెచ్చు తగ్గులు అనేది లేకుండా మనకి కరెక్ట్ గా అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసి ఈ మూల నుంచి, ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 1 ఇంచ్ దాకా మార్కింగ్ చేసేసాను. ఇక్కడ నుంచి మనం ఇలా కర్వ్ షేప్ అనేది మనకు మంచిగా తిరగాలన్నమాట. లేదంటే మనం ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ ని బట్టి మధ్యలో ఒక ఫోల్డ్ చేసుకొని సేమ్ వచ్చింది చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలా నీట్ గా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇలా వస్తుందండి. ఇప్పుడు నేను వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ చూస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం, ఇటు ఖర్చు కోసం కూడా ఉంటది కదా మనకి, అందుకని ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి మనం ఇది చెక్ చేసుకుందామండి. ఇలా ఉంటది అనుకోండి, ఎందుకంటే నాకు కొంచెం ఇక్కడ 1 ఇంచ్ కలుపుకొని మనం ఇది డబ్బా ఈ ఖర్చు అనేది ఉంటది కదా, ఆ ఖర్చుతో కలిపేసి నేను ఒకసారి ఆర్మ్ హోల్ లూజ్ ని ఒక్కసారి మనం చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాం అనుకోండి, మనకున్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ వరకు కుట్టు వచ్చింది కదా, నేను ఎక్కడి వరకు అయితే ఖర్చు పెట్టేశానో అక్కడ వరకు నాకు ఇక్కడ కుట్టు కూడా అక్కడ వరకే వచ్చింది. నేను ఒకసారి ఇది ఇంకో చూడండి, ఇలా ఒక లైన్ కూడా పెట్టేశాను చూడండి, ఇదిగోండి సమానంగా నేను పెట్టిన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ గా ఉన్నట్టు. అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమాకండి ఛానల్ని. ఇంకా మీరు బూస్ట్ అప్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ నైట్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అండి. మనం లైన్స్ ఏ విధంగా మార్కింగ్ చేసామో ఆ విధంగానే వీటిని క్లియర్గా చూసుకొని కటింగ్ చేసేసుకోండి. ఆడవాళ్ళు మిషన్ నేర్చుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే మనం ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, మనం ఇప్పుడు జస్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా రాకపోవడం వలన హౌస్ వైఫ్స్ అనే కాదండి, ఎవరైనా సరే లేడీస్ డ్రెస్సులని అవన్నీ మనం కొనుక్కున్న తర్వాత వెళ్ళి కుట్లు వేయించుకుంటాం కదా, ఆ కుట్లు అనేటివి వేసినందుకు ఎలా లేదన్నా బొటిక్స్ లో గట్టా అయితే మామూలుగా 100-200 అలా తీసుకుంటారంటండి. నార్మల్ గా మాది విలేజ్ కాబట్టి నేనైతే ఒక టాప్ స్టిచ్చెస్ వేసినందుకు సైజ్ చేసినందుకు అయితే అదే 25 రూపీస్ కానీ 30 రూపీస్ లేదా 20 రూపీస్ తీసుకుంటానండి, నాకు వీలుని బట్టి. నాకు ఎలా అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఇబ్బందిగా ఉందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి అయితే నేను 25 ఆర్ 20 రూపీస్ తీసుకుంటా.